హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను ఓట్స్ ఆమ్లెట్ వేసానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. ఓట్స్ ఎగ్ కలిపి ఆమ్లెట్ వేసానండి. ఇలా చేసుకుంటే బాగుంటది. ఇది చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న బౌల్ తీసుకుందామండి. అందులో 2 స్పూన్లు ఓట్స్ వేసుకుందాం. చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాసు వేడి పాలు పోసుకోవాలండి. పోసుకొని అలా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు మనం ఇవి పక్కన పెట్టుకుందామండి. ఇంకోండి, ఇది 5 నిమిషాలు నానింది కదా, ఇందులో మనము 3 గుడ్లు పగిలగొట్టి వేసుకోవాలండి. అంగోండి వేస్తున్నాను. ఇంకోండి, రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అందులోనే 1/2 స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. 1 స్పూను గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి మనము. ఇది మొత్తము ఇలాగా కలుపుకోవాలండి. ఈ ఓట్స్ కూడా నానిపోయింది చూడండి. కొంచెం బంగాళదుంప తురుము వేసుకుంటున్నానండి. కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర కట్ చేశాను సన్నగా, కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేశాను, కొంచెం పచ్చిమిరపకాయల ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలండి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి మనము. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇవ్వండి, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ మొత్తం కలిసిలాగా ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఈ కారం, ఉప్పు, గరం మసాలా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసిలాగా ఇంకోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇంక ఇది కలిపేసుకున్నాం కదండి, ఇది మనం ఓట్స్ ఆమ్లెట్ వేసేసుకుందాం రండి. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ వేసానండి. కళాయి వేడెక్కింది, వేసేస్తున్నాను నేను ఆమ్లెట్. చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనము ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. ఇది ఇంకోండి మూత పెట్టేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇంకోండి 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది తిరగేసుకుందాం. ఇలా తిరగేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం పిల్లలు బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఇలా చేసుకుంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఇది అయిపోయిందండి, నేను తీసేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది ఈ ఓట్స్ ఆమ్లెట్. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.